హలో అండి, అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఇంకా కృష్ణాష్టమి రోజు నేను మా ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్నానో అయితే ఈ వీడియోలో ఉంటుందండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంకా మొత్తం వీడియో చూసేయండి. మా ఇంట్లో ఇద్దరు కృష్ణయ్యలండి, అందుకే నేను ఎప్పుడు కూడా 2 కృష్ణయ్యలను పెట్టుకొని పూజ చేస్తూ ఉంటానండి. ఇంకా పోయిన సంవత్సరం పూజ కూడా మా ఇంట్లో ఇద్దరు కృష్ణయ్యలు అనైతే వీడియో పెట్టానండి. పొద్దున్నుంచి ఎడతెరిపి లేకుండా ఒకటే వర్షం అండి. పోయినసారే ముసళ్ళకి ఆ శ్రీకృష్ణ ని ఉట్లు కొట్టే దగ్గర అయితే ఒక పక్కకు వంగింది కదా అండి. ఇంకా పోయిన సంవత్సరం వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుందండి. ఉట్లు కొట్టేటప్పుడు అయ్యో మరి ఈ సంవత్సరం ఇంత జోరుగా వర్షం పడుతుంది, ఇంకా మళ్ళీ కూడా గుంజలు ఆగుతాయో ఆగో అన్నట్టుగా నాకైతే భయం వేసిందండి. కాకపోతే మధ్యాహ్నం వరకైతే చక్కగా వానంతా వెళ్తి ఇంకా కృష్ణ పరమాత్ముడు అయితే చక్కగా ఉట్లు కొట్టే పండగ అయితే ఘనంగా జరిపించుకున్నాడండి. ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా, వర్షం కూడా లేకుండా చాలా చక్కగా చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేషన్స్ జరిపించుకున్నాడండి ఆ కృష్ణ పరమాత్ముడే. ఇంకా కృష్ణం వందే జగద్గురు అని ఇంకా చిటికన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తిన ఆ కృష్ణయ్యకి ఇంకా తన ఉట్ల పండగని ఇంకా వైభవంగా జరుపుకోవడం తనకు తెలియదా అన్నట్టుగా అయితే ఇంకా నేనైతే చక్కగా ఇద్దరు కృష్ణుల బొమ్మలు ఉన్నాయండి. ఇంకా మా ఇంట్లోనైతే ఆ బొమ్మలకి చక్కగా ఇలా పూజ చేసుకుంటున్నానండి. ముందైతే గంగా జలంతో అభిషేకం చేసి, తర్వాత పాలతో అభిషేకం చేసి, తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో అయితే అభిషేకం చేశానండి. ఇంకా అభిషేకం చేసేటప్పుడు అయితే గంగేశ యమునే చైవ నర్మదే సింధు కావేరి జలేస్మి సన్నిధింకురు అంటే అన్ని గంగా నదులతో నీళ్ళతో స్నానం చేయించిన ఫలితం వస్తుంది అని అయితే చెప్తారండి. తర్వాత శుద్ధోదక స్నానం అని చేయించాలటండి. శ్రీకృష్ణ పరమాత్మకి తులసి దళాలంటే ఇష్టమండి. చక్కగా అభిషేకం చేసి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించిన తర్వాత వస్త్రం వేసి ఇంకా తులసి దళాల మాలనైతే వేశానండి. ఇంకా తులాభారం అప్పుడు కూడా ఒక్క తులసి దళం వేస్తేనే ఎంత బంగారం వేసినా కానీ ఇంకా తులాభారంకి రాంది ఒక్క తులసి దళంతో వచ్చింది అని అయితే కథలు కూడా ఉన్నాయి కదండి. కుచేల కృష్ణయ్య స్నేహం అంటే కుచేల కృష్ణయ్య స్నేహంలా ఉండాలి అని అంటారండి. ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అయితే మనస్సారా నేనైతే ఇలా పూజ చేసుకొని తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని అయితే వేడుకున్నానండి. తెలిసి తెలియక మనం చేసే తప్పులన్నింటినీ మన్నించమని వేడుకొని ఘంటానాదం చేస్తూ చక్కగా హారతి కర్పూర నీరాజనం అయితే ఇచ్చానండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇంకా ఆ కృష్ణయ్యనైతే ఈ మంగళహారతి వెలుగుల్లో చూస్తూ ఉంటే అయితే నాకైతే 2 కళ్ళు సరిపోవడం లేదండి. చాలా చక్కగా కనబడుతున్నాడండి. ఇంకా కృష్ణయ్యకి ఇష్టమైన అటుకులు బెల్లం అయితే నైవేద్యంగా పెట్టానండి. ఇంకా పూజా మందిరంలో వీటన్నింటినీ పెట్టుకొని కామాక్షి దీపం కూడా వెలిగించుకున్నానండి. ఇంకా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటానండి. ఇంకా ఉట్లు కొట్టేదైతే ఇంకా వీడియో అయితే నిన్నే పెట్టేశానండి. తెలియని వారు ఎవరైనా ఉంటే ఇంకా మా ఊర్లో ఉట్ల పండగ అనైతే ఉంటుందండి వీడియో. ఇంకా ఆ వీడియోలోకి వెళ్ళి అయితే చూసేయండి. ఇలా చక్కగా మంగళహారతి కర్పూర నీరాజనం అయితే ఇచ్చానండి. ఆ శ్రీకృష్ణ పరమాత్మనికి కృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఇంకా మీరు కూడా చక్కగా హారతి తీసుకోండి. ఇంకా పొద్దున్నే స్నానం చేసినాక వెంటనే ఇంట్లో బుల్లి కృష్ణయ్య పాదాలన్నీ వేసుకున్నానండి వాకిట్లోనైతే. ఇంకా వర్షం పడడం వల్ల అయితే ఎక్కువగా వేసుకోలేకపోయానండి. ఇంకా ఈ కొన్ని మాత్రం వేసుకున్నాను. ఇంకా చూసేయండి చక్కగా ఇలా పాదాలు వేసి జాజు సున్నంతో అలికే వాళ్ళండి వెనకటి వాళ్ళైతే. ఇంకా నేనైతే ముగ్గుతోనే వేసేసానండి. ఇలా పువ్వచ్చు ఉంటే ఆ పువ్వచ్చును కూడా పాదాల చుట్టూ వేసేసానండి. ఇలా అలా అక్కడక్కడ ఓ 3-4 చోట్ల అయితే వేసానండి. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మనికి ఇష్టమైన తులసి కోట వద్ద కూడా వేశానండి. ఇలా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇలా తులసి కోట వద్ద గుమ్మాల ముందు అయితే వేశానండి. చూసారా వర్షంతో నేలంతా ఎంత తడిగా ఉందో. ఇంకా తులసి వనంలో కృష్ణునికి ఇష్టమైన తులసి వనంలో అయితే చక్కగా అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి మొక్కుకున్నానండి. ఇంక ఇదైతే గుమ్మం ముందు శ్రీకృష్ణ పాదాలు అయితే వేశానండి. శ్రీపాదం ఉన్న చోట సిరులు విరియు నమ్మ